గ్రామాల అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు. నల్గొండ మండలం పెద్దసూరారం గ్రామంలో గ్రామస్తులతో సమావేశమైన రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపై వారానికి 2 సార్లు గ్రామంలో తిరుగుతారని తెలిపారు. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటిస్తానని చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు త్వరగా కట్టుకోవాలని సూచించారు. పెద్దసూరారం గ్రామానికి సబ్స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్లో శంకుస్థాపన చేసి 3-4 నెలల్లో సబ్స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దసూరారం గ్రామ మహిళా సంఘాలకు ఆగస్టు 15న 2.5 కోట్ల రూపాయలతో చెక్కులు ఇచ్చేందుకు అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలు చిన్న వ్యాపారాలతో పాటు రైస్ మిల్లులను నిర్వహించుకోవాలని, చిన్నసూరారం పెద్దసూరారం మధ్యలో రైస్ మిల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలకు గరిష్టంగా రుణాలు అందజేయాలని మంత్రి ఆదేశించారు. సంఘాలు తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా తిరిగి చెల్లించాలని సూచించారు. పెద్దసూరారం గ్రామంలో 60 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు మంజూరు చేశారు. నల్గొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లో రైస్ మిల్లులు ఏర్పాటుతో పాటు తమ ప్రభుత్వం గుడిసెలున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయటంతో పాటు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 3,25 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం చందనపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశాలలో గ్రామస్తులతో మాట్లాడారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడి సాధికారత సాధించేలా ప్రభుత్వం తరపున మహిళా సంఘాలతో రైస్ మిల్లులు, గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, మహిళలు చిన్న వ్యాపారాలతో పాటు రైస్ మిల్లులు నిర్వహించాలని కోరారు. ఆగస్టు 15న చిన్నసూరారం గ్రామ మహిళా సంఘాలకు 3 కోట్ల రూపాయలు, పెద్దసూరారం గ్రామ సంఘాలకు 2.5 కోట్లు, చందనపల్లి గ్రామ మహిళా సంఘాలకు 1,50 లక్షల రూపాయల రుణాల చెక్కులను అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆయా గ్రామాలలో నిర్మాణంలో ఉన్న గ్రామ సంఘాల భవనాలను నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలకు గరిష్టంగా బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వాలని డిఆర్డీఓను ఆదేశించారు. మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలని కోరారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా కుటుంబాల అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుడిసెల్లో ఎవరు ఉండరాదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నదని, మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు ఇవ్వడం జరిగిందని, 2వ విడత గుడిసెలలో నివసించే వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్లాట్లు ఉన్నవారికి కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అందరికీ రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం ఇస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 3,25 లక్షల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలతో R&B రహదారులు నిర్మిస్తున్నామన్నారు. ఇకపై తాను గ్రామాలలో నిరంతరం పర్యటిస్తానని, వారానికి ఒకరోజు గ్రామాలు తిరుగుతానని, ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటిస్తానని, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేదని చెప్పారు. చందనపల్లి గ్రామ డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, గ్రామ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తను ఖాళీ చేయిస్తున్నామని, ప్రజలు లేని చోట డంపింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో ఒక సబ్స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, 70% గ్రామాల్లో సబ్స్టేషన్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాగే గ్రామంలోని పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరుణ్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, R&B SE మోహన్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, R&B ఈఈ శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు సంకు ధనలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీఓ యాకూబ్, అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు. అర్హులైన వారందరికీ మళ్ళా కొత్త ప్యాకేజ్ R&R ఇప్పించి 26 కోట్లతో చేసినాం. కానీ ఆ రోజు మనం ఆలోచించకుండా మీ అందరు గోపాల్ అప్పుడు సర్పంచ్ ఉండే, మనం అక్కడ డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టుకోవడం పెద్ద పొరపాటు అయింది. అప్పుడే మనం వేరే దూరంగా పెట్టుకుంటే మనం ఇంత మంచి ఇల్లు కట్టించినాం. ఇంత కొత్తగా కాలనీలో సిమెంట్ రోడ్లు వేసుకొని నేను లేకున్నా మీరందరూ సాగర్ పోతే రాజశేఖర రెడ్డి అమెరికా నుంచి నేను ఫోన్ చేసి చెప్తే ఆయన అనౌన్స్ చేసిండు. మనం చెప్పినట్టు ఇంటికో 1 లక్ష రూపాయలు ఇచ్చి అందరినీ కూడా చేసుకున్నాం. కానీ ఒక డంపింగ్ యార్డ్ సమస్య ఉన్నది. దాంతోపాటు ఇంకా ఇల్లు లేని వారు ఇళ్ళ సమస్య ఉంటాయి. ఇప్పుడు మన కొత్త ఇందిరమ్మ ఇల్లు మన ప్రభుత్వంలో 5 లక్షలు పెట్టి ఇల్లు కూడా కట్టిస్తున్నాం.